తెలంగాణ రాజకీయాల్లో గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో బాల్క సుమన్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ అధినేత కేసీఆర్, కేటీఆర్, కవితల మెప్పు కోసం నాటి విపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలపై దూకుడుగా వ్యవహరించేవాడు. కేసీఆర్కి నమ్మిన బంటుగా బాల్క సుమన్ పేరు పొందాడు. కేసీఆర్పై ఈగ కూడా వాలనివ్వకపోయేవారు బాల్క సుమన్. గువ్వల బాలరాజు లాంటి కొందరు. అయితే కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసీఆర్ వేసిన ఎంగిలి బొక్కలకు ఆశపడి ఎగిరెగిరి పడితే మా ప్రభుత్వం వచ్చాక మీ సంగతి తేలుస్తామని పలు సందర్భాల్లో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు హెచ్చరించేవారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలుస్తామని, హ్యాట్రిక్ పక్కా అని ఆశపడ్డ గులాబీ శ్రేణులకు నిరాశ మిగిలింది. కాంగ్రెస్ విజయంతో అధికారాన్ని చేపట్టిన నాటి నుండి బీఆర్ఎస్ హయాంలో ఒంటికాలుతో లేచిన బాల్క సుమన్ సహా పలువురు సైలెంట్ అయ్యారు. నాడు టీపీసీసీ రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన బాల్క సుమన్ ఇప్పుడు ఎక్కడా కాంగ్రెస్ కు చిక్కుతానోనని కాస్త అణిగిమణిగి ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో లాగే ఇప్పుడు రేవంత్ పై మాటల హద్దులు దాటితే సీఎం రేవంత్ ఊరుకుంటాడా, దౌడలు దగ్గరికొత్తేస్తాడని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. అయితే రాష్ట్రంలో తాజాగా మున్సిపల్ పోలింగుకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో రాజకీయ వలసలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే చెన్నూరులో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మొన్నటి వరకు చెన్నూరు మున్సిపాలిటీ చైర్పర్సన్గా వ్యవహరించిన అర్చన భర్త రామ్లాల్ గిల్ట్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కి ఎదురు దెబ్బ తగిలింది. మంగళవారం రాత్రి హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎటువంటి రాజకీయ అనుభవం లేని అర్చన రామ్లాల్ను చైర్పర్సన్గా ఎన్నిక చేయించారు. పార్టీ అధికారంలో ఉన్న నాటి నుంచి మొన్నటి వరకు అన్ని వ్యవహారాలు తానే చూసుకున్న రామ్లాల్ మున్సిపల్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి బాల్క సుమన్కి ఊహించని జలకిచ్చి మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం చెన్నూరు రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ సందర్భంగా రామ్లాల్ గిల్టా మాట్లాడుతూ చెన్నూరులో మంత్రి వివేక్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడినై కాంగ్రెస్లో చేరినట్టు చెప్పారు. బాల్క సుమన్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నత పదవులు పొందిన నాయకులు ఇప్పుడు వివేక్ వెంకటస్వామితో చేతులు కలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలనే ఉద్దేశంతో మంత్రి వివేక్ వెంకటస్వామి రాజకీయంగా పావులు కదుపుతూ ముందుకు సాగుతున్నారు. బాల్క సుమన్ తీరు వల్లే రామ్లాల్ కుటుంబం తిరిగి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీలో బాల్క సుమన్పై విమర్శలు మొదలయ్యాయి.